కాసేపట్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్ కానున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్తున్నారు. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డ్ సెంటర్ కు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో గుంటూరు రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అడుగడుగునా అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. మహిళలు పార్టీ క్యాడర్తో రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. రెంటపాళ్ల వెళ్లకుండా వైఎస్ జగన్ కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. 100 మంది మాత్రమే రావాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ ప్రకటించారు. ధర్నాలు, నిరసనలు కాకపోయినా ఆంక్షలు విధించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే హక్కు కూడా లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే 7 సార్లు వినతి పత్రాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 30కి పైగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను కట్టడి చేస్తున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్లలో బహిరంగ సభ నిర్వహించడం లేదని, కేవలం పరామర్శతో పాటు విగ్రహావిష్కరణకు మాత్రమే వెళ్తున్నారని చెప్తున్నా కూడా పోలీసుల ఆంక్షలు ఆగడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని, అభిమానులను ఆపాలని అనుకున్నారు. అడ్డుకట్ట వేయాలనుకున్నారు. షరతులన్నారు, ఆంక్షలన్నారు, బెదిరించారు, నోటీసులిచ్చారు, బ్యారికేడ్లు అడ్డు పెట్టారు. కానీ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు. రోడ్లు మూసేస్తే మాకేంటి, పోలీసులను అడ్డు పెడితే మాకేంటి? మా గుండెలు జగన్ జగన్ అని కొట్టుకుంటున్నాయి. మా నరాల్లో ప్రవహించే రక్తం జననేతను చూడాలని పరితపిస్తోంది. అందుకే మాకు పొలాల గట్లే రోడ్లయ్యాయి, పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి, ముళ్లదారులే హైవేలయ్యాయంటూ అభిమానులు పోటెత్తుతున్నారు. తగ్గేదే లేదంటూ జగన్ను చూడ్డానికి ఇలా బయలుదేరారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యంగా జరుగుతోంది. భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పోటెత్తడంతో ఎక్కడికక్కడ కొంత కాన్వాయ్ చాలా ఆలస్యంగా కదులుతున్న పరిస్థితి చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూలతో మహిళలు, అభిమానులంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. కేవలం 1.5 కిలోమీటర్లు దాటడానికే 40 నిమిషాల పైన సమయం పడుతుండడంతో వైఎస్ జగన్ కాన్వాయ్ కాస్త ఆలస్యంగా కదులుతున్న పరిస్థితి. ఎస్కార్ట్గా 2 పోలీస్ వాహనాలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలే ప్రస్తుతం అభిమానులను కొంత క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మెల్లగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కదులుతోంది. కాసేపట్లో సత్తెనపల్లి నియోజకవర్గం చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అటు గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి ఎంటర్ కావడానికి కూడా చాలా సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2-3 గంటల పైనే ఆయన రెంటపాళ్ల వెళ్ళడానికి టైం పట్టే అవకాశం ఉందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా మనకి అభిమాన సంద్రం కనిపిస్తోంది. పోలీసుల ఆంక్షల్ని లెక్క చేయలేదు. పోలీసులు భారీగా ఆంక్షలు విధిస్తున్నారని ఒక అసంతృప్తితోటి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంత ఎక్కువ సంఖ్యలో, ప్రతి పర్యటన కంటే కూడా ఎక్కువ సంఖ్యలో బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. రోడ్లకు ఇరువైపులా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలే మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నారు. అటు రెంటపాళ్ల గ్రామం చుట్టూ మాత్రం 25 నుంచి 30 చెక్ పోస్టులు పోలీసులు ఏర్పాటు చేశారు. అటు వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరూ రెంటపాళ్ల లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. రెంటపాళ్లలో ఈ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఉంటే మొత్తం జిల్లా చూడొచ్చు. జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ జెండాలతో, అభిమానులతో మార్మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రభుత్వం ఏదైతే అనుకుందో, పోలీసుల ద్వారా ఏదైతే చేయాలనుకుంటుందో ఆ లక్ష్యం మాత్రం నెరవేరకుండా పోయింది. రెంటపాళ్ల ఒక్కటే కాదు, జిల్లా మొత్తం మా సొంతం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు చాటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళెవ్వరినీ కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి అక్కడ లేదు. భారీగా జనం బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు రెంటపాళ్ల లోపలికి కూడా పోలీసు ఆంక్షల్ని ఖాతరు చేయకుండా నాగమల్లేశ్వరరావు కుటుంబానికి మా మద్దతు ఉంటుంది అని తెలియజెప్పడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పైన తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి కూడా అడ్డదారుల్లో పొలం గట్ల వెంబడి కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రెంటపాళ్లలోకి కనీసం నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను, వారి బంధువులను కూడా లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. స్థానికులు మాత్రమే లోపలికి రావాలంటున్నారు. 2000 మంది పోలీసులు సత్తెనపల్లి నియోజకవర్గం చుట్టూ కూడా మోహరించారు. రెంటపాళ్ల గ్రామం చుట్టూ అయితే ఏకంగా 25 నుంచి 30 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసు వలయంలో ఉంది మొత్తం సత్తెనపల్లి నియోజకవర్గం అని చెప్పొచ్చు. అయితే ఇటు గుంటూరు జిల్లా, ఇటు పల్నాడు జిల్లా, ఈ జిల్లాల్లో పరిస్థితి అయితే పూర్తిగా వేరుగా ఉంది. మొత్తం వైఎస్ఆర్సీపీ అభిమానులతోటి రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్నారు.